వెల్కమ్ బ్యాక్. కాళేశ్వరం త్రివేణి సంగమం సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా భక్తజన సందోహంతో పుష్కర ఘాట్లు కలకల్లాడుతున్నాయి. పుణ్యస్నానాలు ఆచరిస్తే మోక్షం కలుగుతుందనే విశ్వాసంతో వేలాది మంది భక్తులు ఘాట్లకు తరలివస్తున్నారు. పితృదేవతల శాంతి కోసం పిండ ప్రదానాలు, తర్పణాలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్లో పుష్కర స్నానం ఆచరించిన స్వామీజీతో మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం అందిస్తారు. హిందువులకు అత్యంత పవిత్రమైన సరస్వతి పుష్కరాలు ఈరోజు కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో ఉదయం ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి భక్తులు ఇప్పటికే పుష్కర ఘాట్లకు చేరుకుంటున్నారు. స్నానం ఆచరించి వస్తున్నటువంటి భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, అసలు ఈరోజు పవిత్రంగా భావిస్తారు, ఈరోజు స్నానం చేస్తే భక్తులకు ఏమొస్తుంది? పవిత్రమైనటువంటి యొక్క సరస్వతి నది పుష్కరాల్లో స్నానం చేయడం ద్వారా అత్యంత పుణ్యప్రదమైనటువంటిది పాపక్షయం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఏ స్నానం ఏ పుష్కరాల్లో చేసినప్పటికీ కూడా, నది స్నానం చేసినప్పటికీ కూడా పాపక్షయం కొరసే ఈ యొక్క నది స్నానం అనేటువంటిది, సంగమ స్నానం అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఈ పుష్కరాల్లో కనుక చేసినట్లయితే కోట్ల రెట్ల ఫలం అనేటువంటి లభిస్తుంది. ఏది నది స్నానం చేసినా, మామూలుగా నదిలో స్నానం చేసినప్పటికీ కూడా పాపం అనేటువంటిది క్షయమైపోయి పుణ్యం అనేటువంటిది దొరుకుతూ ఉంటుంది, మోక్ష మార్గాలు అందే అవకాశం ఉంటుంది. కానీ ఈ యొక్క పుష్కరాలలో కనుక చేయడం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి విషయం. ఈ నదిలో కనుక స్నానం చేసినట్లయితే పాపక్షయం అవడమే కాకుండా మోక్షప్రదం అనేటువంటిది కూడా ఉంటుంది. అంతర్వాహిని అనేటువంటి సరస్వతి మనకు కనిపించకున్నటువంటి జ్ఞానప్రదాత అని మనం చెప్పుకోవచ్చు. లక్ష్మీ సరస్వతి ఏదైనా ఎంత ఉందని తెలుసుకోవచ్చు. కానీ మనకు ఈ సరస్వతి అంటే, సరస్వతికి మారుపేరు జ్ఞానము, విద్య అనేటువంటిది ఉంటుంది. విద్య ఎవరి దగ్గర ఎంత ఉంది, జ్ఞానం ఎంత ఉంది అనేటువంటిది అని మనం లెక్క కట్టడం అనేటువంటిది అసాధ్యం అవుతుంది. ఒక అనామకుడైనటువంటి వారి వద్ద చూసుకున్నట్లయితే మన దగ్గర ఏమీ లేదు, వాడు ధనికుడు కాదు, ఇట్లా ఉంటాడు అనేటువంటి అనుకోవచ్చు. కానీ వాని లోపల వంతుడు మాట్లాడినట్లయితే మనం చూసినటువంటి విద్య చాలా అమోఘంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటుంది. కాబట్టి విద్యను లెక్క కట్టడం కాదు. ఈ 12 రోజులు ఇక్కడ 1000 కోట్ల దేవతలు ఉంటారంటారు, ఇది భక్తులకు ఏం చెప్తారు? సురా 33 కోట్ల దేవతలు కూడా యొక్క పుష్కర నది స్నానంలో స్నానాన్ని ఆచరించి ఇక్కడే ఉంటారనేటువంటిది ఆశీర్వదిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆశీర్వాదంతో వారికి మోక్ష మార్గంలో ఇహపర సౌకర్యాన్ని కూడా కలిగజేస్తూ ఉంటారు ఈ నదిలో అనేటువంటి శాస్త్ర ప్రవచనం. మీరు చెప్పండి స్వామిజీ, ఇక్కడ ఏదైతే పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు ప్రధానంగా, దీన్ని ఎలా చూస్తారు? ఇది మనము మన కాలాన్ని గుర్తుపెట్టుకుంటాము. ఎవ్రీ ఇయర్ మన యొక్క పుట్టిన సంవత్సరం ఎలాగా మనం గుర్తుంచుకుంటామో అలాగే ఈ యొక్క కాలం మనం మారేటువంటి అద్భుతమైన ప్రక్రియను మనం చూడాలి మన హిందువులు అని. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నదికి అద్భుత కాలాన్ని పట్టి అక్కడ పుణ్యస్నానం ఆచరించే యోగం తరతరాలుగా వస్తుంది. అయితే బృహస్పతి నుంచి మిథున లగ్నము ఇప్పుడు పూర్తి అవ్వడము, కర్కటక లగ్నం వైపు పయనించడం జరుగుతుంది. అంటే మరొక దశ మారిపోతుంది. మిథున లగ్నం దశ మారిపోయి కర్కటక లగ్నం వైపు పయనిస్తుంది. కాబట్టి మనలో కూడా ఈ కాలంలో, ఈ సంవత్సర కాలంలో మనము తెలుసో తెలియకో చేసిన తప్పులు కానీ, వివిధ కర్మలలో దోషాలు కానీ ఈ దశ మారుతుంది. కాబట్టి ఈ సమయంలో, ఈ లగ్నంలో ఇక్కడ పుణ్యస్నానం ఆచరించడం వల్ల మనం మరి కోరుకున్నవి త్వరగా సిద్ధిస్తాయి. అలాగే పాపకర్మలు ప్రాయచిత్తమై చేసే పుణ్యస్నానం కాబట్టి పాపములు కూడా వైదొలుగుతాయి. మన జన్మలో మరో దశ, ఉన్నతి దశ పొందొచ్చు. ఇటువంటి ఈ పవిత్ర స్నానం యుగ యుగాలుగా ఈ భూమి, భారతదేశంలో ఈ భూమి పైన జరుగుతున్నాయి. కాబట్టి హిందువులకి ఇది పవిత్ర స్నానము. అలాగే ఈ సరస్వతి అంత్యపుష్కరాల్లో పవిత్రంగా స్నానం చేసి మీరు కూడా ఈ పవిత్ర దశను పొందాలని భక్త మహాశయులందరినీ కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, ఎక్కడెక్కడ నుండో భక్తులు వస్తున్నారు, ఈ భక్తులకు ఈ స్నానం చేయడం వల్ల ఏం కలుగుతుంది, ఏం చెప్పదలుచుకున్నారు? అయితే గోదావరి, ప్రాణహిత ఇవి రెండు సంగమించి సరస్వతి ఉత్పన్నమవుతున్నది. పావనమయ్య మా హృదయము భాస్కర సంజాతులు మీదు రాకచే తావక దర్శనార్థమున ధన్యతగాంచమ తీయ జన్మ అని చెప్తున్నది వేదం. అంటే స్నానము దేహాన్ని శుద్ధి చేస్తే, మంత్రం ఆత్మను శుద్ధి చేస్తానని వేదం చెప్తున్న మాట. పావనమయ్య మా హృదయము, అందుకంటే బృహస్పతి అనేవాడు, గురుడు అనేవాడు, పుష్కరుడు అనేవాడు నదిలో ఉంటాడు. పంచభూతాలలో నీరు ప్రాధాన్యత సంతరించుకున్నది కాబట్టి ఎక్కడైతే 2 కలయికల ద్వారా ఒకటి జనిస్తుంది కాబట్టి అది సరస్వతి మంగళాకారిని పారుతున్నది. అది ఉత్తర దిశకు, అంటే తూర్పు దిశకు పారుతున్నది. కాబట్టి ఇక్కడ స్నానమాచరించి చెంబడు నీళ్లు కాళేశ్వర ముక్తేశ్వరునికి ఎవరైతే ప్రీతికరంగా అర్పిస్తారో వారికి ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ మోక్షం లభిస్తుందని, అట్లాగే ఎవరైతే పితృతర్పణలు అంటే తిలోదకాలు అని చెప్తారు, వారికి పితృదేవతలకు ఇక్కడ తిలోదకాలు విడిచిపెడతారో వారికి వైకుంఠ పరమపద సోపానం జరుగుతుంది అని శాస్త్ర పురాణాలు చెప్తున్నది. ఇది కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఈరోజు ఉదయం నుండే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులు ఎవరైతే ఉన్నారో హిందూ సాంప్రదాయం ప్రకారం జ్ఞాన సరస్వతి
అమ్మవారు ఇక్కడ జ్ఞానాన్ని అందిస్తారు. అంతేకాకుండా వారి కర్మలు కూడా తొలుగుతాయి. వారి పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారో వారి కర్మలు కూడా తొలుగుతాయి. వారికి అష్ట ఐశ్వర్యాలు అభివృద్ధి చెందడానికి వీలుగా ఉంటుందని చెప్పి స్వామీజీలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్ తో వెంకటేశం టీవీ, కాళేశ్వరం పుష్కర ఘాట్ నుంచి.